చిట్టెమ్మ నేను చేసుకున్న చర్చలు సఫలమయ్యాయి. ఇక నుంచి మీ వార్డులో ఒక్క నిమిషం కూడా కరెంటు పోదు. ప్రతిరోజు నీళ్లొస్తాయి. అలా కాని జరగకపోతే నేను కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తాను. ఇప్పుడు మీ అందరికి సంతోషమేగా? చాలా సంతోషం తల్లి. కాకపోతే ఇక్కడ పనులన్నీ సగంలో ఆగిపోయినాయమ్మా. ఆ పనులన్నీ పూర్తయి నాకు వెళ్ళిపోతాం. అంట్లు కూడా సగంలోనే ఆగిపోయాయమ్మా. మిగతా సగం అయిపోగానే వెళ్ళిపోతాం. అవును కాంతమత్త, వాడు జనాలంటే నీ కన్నబిడ్డలన్నావు కదా. ఎంతమంది కన్నబిడ్డలు బాధపడుతుంటే అటు చూద్దావేటి? ఎల్లి మీరు కూడా తల ఒక చెయ్యండి. అలాగే అలాగే. నీళ్ళు పద, సహాయం చేద్దాం. సహాయం సహాయం. రండ్రా, స్నానం చేద్దరు గాని. కూర్చోండి. ఏది ఏమైనా మన కార్పొరేటర్ కాంతమ్మ గారు రియల్లీ గ్రేట్. చూశారు కదండి, మన కార్పొరేటర్ కాంతమ్మ గారు తాను చేస్తున్నటువంటి ప్రజాసేవ నిజంగా హ్యాట్స్ ఆఫ్. కాంతమత్త, ఇక నుంచి ఓళ్ళు దగ్గర ఎట్టుకునుండే, లేదంటే ఈసారి కుంపటి నీ ఇంట్లోనే ఆడతాం. ఏమనుకున్నావు? పదమా పదనా. చూసావా నీలు? చూడు, మీ తమ్ముడు పని చేయడం ఇన్నాళ్ళు ఊరి జనాలే చూశారు. ఇప్పుడు కాకినాడ మొత్తం చూసేలా చేసిందే. సాధ్యమైనంత తొందరగా తీసుకొచ్చేయాలి, లేదంటే అందరి ముందు పరువు పోతుంది. కాంతపోతాయి. ఈ రేసరం ఎక్కడెట్టమంటావు? నా పాడ మీద పెట్టు. ఏటి నీ పాడి మీద ఎట్టాలా? సర్లే, కడిగెత్తే ఇంకోసారి వాడుకోవచ్చు. అత్త అన్న మర్యాద లేకుండా, కార్పొరేటర్ అన్న భయం లేకుండా ఊరి జనాలందర్నీ తీసుకొని ఇంటి ముందుకెలా వచ్చిందో చూసారా? ఒకడేమో మొహం కడుగుతాడు, ఇంకొకడేమో స్నానం చేస్తాడు. ఆ చిన్న పిల్లలు చేసిన పని తలుచుకుంటేనే వాంతొచ్చేసేలా ఉంది. దీనికంతటికి కారణం ఆ సిట్టెమ్మేనమ్మా. మీరు అనవసరంగా ఒగ్గేశారు గాని, లేదంటే ఏ పోలీస్ కేసో పెట్టి లోపల వేయించాల్సింది. లోపల వేయించాల్సింది దాన్ని కాదురా, నిన్ను. ఊరు ఊరివి మంగళం మీద పడినట్టు
వాడు జనాలను అట్టుకొచ్చి ఇంటి ముందు కాపురం వచ్చిన చిట్టెమ్మను ఒగ్గేసి నన్ను లోపల ఎత్తానంటారేంటండి? మరి నేను వెళ్ళి ఆ చిట్టమ్మ ఇంటికి మాత్రమే కరెంటు తీరా అంటే వాడు మొత్తానికి తీసేస్తావా? పైగా ఆ సిట్టెమ్మకు దొరికిపోయి మా అక్కే కరెంటు తీయమందని ఆ వార్డు జనాలందరి ముందు సాక్ష్యం చెప్పావు. ఇదంతా జరిగింది నీ వల్లే కదా. ఆ ఇదంతా గొప్ప విచిత్రంగా ఉందండి బాబు. కరెంటు తీయమన్నా మీరు బాగున్నారు, ఊరు జనాలను ఇంటి ముందుకు తీసుకొచ్చిన ఆ చిట్టెమ్మ బాగుంది, మధ్యలో మేమే ఎదవలమా? అయితే ఇంకో పాలి మాకు ఈ ఎదవ పనులు చెప్పకండి, మేము చెయ్యం. పదరా. అరే పులి ఆగరా. ఎందుకు ఆగాలండి? ఇంకా మీతో తిట్లు తినడానిక? మా బావే గనక మనిషి అయితే కడుపుగా గనక అన్నమే తింటుంటే ఇగో ఇక మీద మీరు చెప్పిన పని చేయడండి. ఒకవేళ చేస్తే నువ్వు మనిషి కాదని, కడుపు తినేది అన్నమే కాదని. మా బామ్మర్ది చెప్పింది విన్నారు కదండి. ఇంకో పాలి గనక మీరు చెప్పిన పని నేను చేస్తే నేను మనిషినే కాదంట, దేవుణ్ణంట, కడుపుకు అన్నం తిన్నంట, గడ్డి తింటానంట. అదేగా బామ్మర్ది నువ్వు చెప్పింది. పోరా. కాంతమ్మ గారు, అడగకుండానే ఎదవ పనులన్నీ నాకు అప్పచెప్పేసి అడిగిన వెంటనే వేలకు వేలు చేతిలో పెట్టిన దేవతమ్మా మీరు. మరి అలాంటిది మీ మాట కాదంటానా? ఇప్పుడు మరి ఫైనల్ గా ఏడు చేయమంటారా చెప్పండమ్మా. వా, నీలాంటి సిగ్గు లేనోడు, చీము నెత్తురు లేనోడు దొరకడం నిజంగా నా అదృష్టం రా. ఒరే పులి, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. రేపీ పాటికి ఆ చిట్టెమ్మ మిఠాయి బండి నా ఇంటి ముందుండకూడదు. అలాగేనమ్మా, ఏదో ఒకటి చేసి ఆ బండిని ఇంటి వెనకెట్టిచ్చేస్తాను అంతే. నీ బొందరా, నీ బొంద. ఇంటి ముందు ఉండకూడదంటే దాని అర్థం ఇంటి వెనకుండొచ్చని కాదు, అసలు నా కంటి ముందే కనపడకూడదు. ఏమండే, మీరు ఈ వాడికి కార్పొరేటర్, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అట్లాంటిది మీరే ఏం చేయలేక ఆ పని నాకు అప్పచెప్తున్నారు. సరే, ఆ చిట్టెమ్మని ఇక్కడి నుంచి ఖాళీ చేయించే విషయంలో మీ నుంచి చిన్న సహాయం కావాలండి. ఏంట్రా అది? నేను మా బామ్మడి తెల్లి ఏదో విధంగా గొడవ పెట్టుకుంటామండి. ఈ లోపు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారనుకోండి, రోజు నాకు ఇలాగే ఇంటి ముందు న్యూసెన్స్ గా ఉంది, ఆ చిట్టెమ్మని ఇక్కడి నుంచి పంపించేయండి అని చెప్పడానికి అవకాశం ఉంటుందండి. ఆ తరువాత అర్థమైంది. లీగల్ గాను ఇల్లీగల్ గాను ఒక్కసారే దాన్ని పంపించేయాలి అంటాం. అబ్బా, కరెక్ట్ గా చెప్పారమ్మా. ఒరే తమ్ముడు, అక్క మన మున్సిపల్ కమిషనర్ కి ఫోన్ చేయమని చెప్పాను, చేసావా? చేశానక్క. కమిషనర్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ అంట. మళ్ళీ ఎప్పుడొస్తారంట? రేపు వచ్చేస్తారంట అక్క. అయితే కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేసి ఆయన మనుషుల్ని పంపించమని చెప్పు. మిగిలింది నేను పులి చూసుకుంటాం. అలాగే అక్క. ఒసే చిట్టెమ్మ, వార్డు జనాల్ని తీసుకుని నా ఇంటి మీదకొస్తావా? నేను తలుచుకుంటే నిన్ను వార్డులోనే లేకుండా చేస్తానే. అమ్మా, నువ్వు రమ్మని పిలిచాక చిట్టెమ్మ రాకుండా ఉంటుందా చెప్పు? నా ఎదురుచూపులు చిట్టెమ్మ కోసం కాదురా, మరి వాళ్ళమ్మా నాన్న కోసం. తీసుకొస్తానని చెప్పింది కదా, ఇంకాసేపట్లో వచ్చేస్తుందిలే. అదుగో మాటల్లోనే చిట్టెమ్మ వచ్చేస్తుందిరా. వచ్చావా చిట్టమ్మా? అవును, మీ అమ్మా నాన్న ఏరి? అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా?
మీ అమ్మ నాన్న ఎక్కడా? అంటే నానమ్మా మా అమ్మ నాన్న ఊరలేరని చెప్పాను కదా. అవును, ఈ రోజు వచ్చేస్తారని చెప్పావు కదా. కానీ అనుకోకుండా వేరే పని పడ్డం వల్ల అక్కడే ఉండిపోయారు నానమ్మా. సాయంత్రానికల్లా వచ్చేస్తా ఉన్నారు. వాళ్ళ అమ్మా నాన్న నిజంగానే రాలేదా, లేదంటే చిట్టమ్మే అబద్ధం చెప్తోందా? సర్లేమ్మా, మీరైనా వచ్చారు, అది చాలు. అవునవును, అంతే చాలు. ఏది మీ నాన్నకోసారి ఫోన్ చేయమా, నేను మాట్లాడతాను. అచ్చి బాబోయ్, ఈవిడ గనుక మా నాన్నతో మాట్లాడిందంటే మా నాన్న గొంతిని గుర్తుపట్టేస్తుంది. ఆ తర్వాత నేనే కోకిలమ్మ కుటుంబరావులో కూతున్ననేసి తెలిసిపోద్ది. అది గనుక జరిగితే వీరనారాయణ బాబాయ్ ఇల్లెత్తుకుంటూ మరీ వచ్చి మా అమ్మ నాన్నని చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఆలోచిస్తావండి చిట్టమ్మా, ఫోన్ చేయి. అట్టగినానమ్మా, చేస్తానా. బావా ఒకసారి ఫోని. హలో సిట్టమ్మా, నానా చెరువు దగ్గరికి వెళ్ళారా ఏటమ్మా? అవును నానా, నానమ్మ బాబాయ్తోనే అన్నానా. అదే ఇలా నానమ్మ నేను మాట్లాడతాను. హలో హలో, అంటే ఫోన్లో నా గొంతు తినాలని శాసమాంబ సిట్టమ్మతో ఫోన్ చేయించిందా? ఇప్పుడు ఏడ్ చెయ్యాలి? ఎలా మాట్లాడాలి? నమస్కారం అండి. అచ్చి బాబాయ్, నాన్నమ్మ నా దగ్గర నుండి ఫోన్ లాక్కుంటుందని తెలుసుంటే అసలు నాన్నకి ఫోన్ చేసి ఉండేదాన్నే కాదు. హలో అంటే మీ నాన్న మాట్లాడేంటమ్మా? బహుశా అక్కడ సిగ్నల్స్ ఉండుండవండి. మొబైల్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇవ్వండి. అక్కర్లేదులే బాబు, నేనే మాట్లాడతాలే. హలో, నా మాట మీకు వినపడుతోందా? హలో 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 హలో. అవతల లైన్లో శాసమాంబ గారు ఉన్నారే, నాతో మాట్లాడాలని సిట్టమ్మతో ఫోన్ చేయించినారు. ఇప్పుడు గనక ఆవిడ నా గొంతు తిన్నారంటే సిట్టమ్మ మన దగ్గరే పెరిగినదనేసి వాళ్ళకి తెలిసిపోతాదే. కట్ చేస్తే అనుమానం ఇంకా బలపడుద్దే. మాట్లాడక తప్పదే, మాట్లాడతాను. ఏదైతే అదే జరుగుద్ది. ఈ ఆతో తాడో పేడో తేల్చేసుకుంటాను. హలో హలో, నమస్కారం అండి. మాట్లాడరేంటి? మాట్లాడండి. మిమ్మల్ని అడిగేది, నా మాట మీకు వినపడుతోందా? హలో, వినపడుతుందండి. మీరెవరు? చిట్టమ్మ మా గురించి మీకు చెప్పే ఉంటుంది. నా పేరు శేషమాంబ. నమస్కారం అండి. నమస్కారం అండి. అదే ఈ రోజు ఇక్కడ జరిగే పూజ దగ్గరికి మిమ్మల్ని కూడా రమ్మని చెప్పాను. మీరింకా చుట్టాలింట్లోనే ఉన్నారట కదా? అవునండి, రావడానికి కొంచెం టైం పడుతుందండి. సరేనండి, సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం. కుదిరితే ఏదో ఒక టైంలో రండి. అలాగేనండి, తప్పకుండా. ఇదిగో చిట్టి. ఏటెవరు బావా, మా నాన్న మాట ఇన్నా నాన్నమ్మకి ఎలాంటి అనుమానం రాలేదో? కొంపతీసి ఆయన గొంతు గుర్తుపట్టలేదంటావా? నాకు అది అర్థం కావట్లేదు చిట్టమ్మ. అక్కడ మీ అమ్మ ఏదో ఒకటి చేసి ఉంటుంది, అందుకే శేషమాంబ గారికి ఏ అనుమానం రాలేదు. మీ నాన్న మాట ఏంటమ్మా అలా ఉంది? ఎలా ఉంది నాన్నమ్మా? ఏం లేదులే, నోట్లో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్టుంటేను. ఓ అదా, ఆయన మాటే అంత నానమ్మా. సర్లే అమ్మా,
మీ నాన్నతో మాట్లాడాక ఒక క్లారిటీ వచ్చింది. ఏంటిది? పూజ అయ్యాక చెప్తాలే, ముందు పూజ కాని. అలాగే పూజారి గారు ప్రారంభించండి. ఏయ్, ఎంతసేపు? త్వరగా కానివ్వండి. ఏంటమ్మా కానిచ్చేది? 10-15 మంది చేసే పని నలుగురితో చేయిస్తున్నారు. చేసి మా రెక్కలు ముక్కలైపోతున్నాయి. మాతో పాటుగా ఇంకో నలుగురిని పెంచొచ్చు కదా, అప్పుడు మీరు చెప్పిన టైంలోనే పూర్తయిపోద్ది. ఏంటే నోరు లేస్తుంది? ఇది నా కాంట్రాక్టు, నలుగురు కాదు. చిరాకొస్తే ఒక్కరితో చేయిస్తా. చేస్తే చెయ్యండి, కష్టమైతే పోండి. అంతేకాని పిచ్చివాగుడు వాగావనుకో, మీరు తవ్వే మట్టిలోనే మిమ్మల్ని పాతేస్తాను. ఏంటండి ఈ అన్యాయం? మేం కూడా మనుషులమే, మేం మాత్రం ఎంత పని చేయగలం? మీరిచ్చే 300 రూపాయల కూలీకి గొడ్డు చాకరీ చేసి ఆ తర్వాత మేము మంచాన పడతాం. మా మొక్కలు చూసే దిక్కు కూడా ఉండదు. ఏటే చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నారు. సాయంత్రం మీ కూలికి కావాలా వద్దా? కావాలి బాబు. మరైతే మూసుకుని చేయండి పని, లేదంటే రేపటి నుంచి కూలి పని కూడా మిమ్మల్ని పిలవం. అది ఏదో ఆవేశంలో మాట్లాడింది బాబు, మా పని మేము చేసుకుంటాం. కానివ్వండి, త్వరగా కానివ్వండి. అమ్మగారు, ఏమే, ఇద్దరు మనుషులకి భోజనం తీసుకురావడానికి ఇంత లేట్ ఏంటి? అంటే కూరగాయలు అయిపోయాయమ్మా, చూసుకోలేదు. అప్పటికప్పుడు వెళ్లి తెచ్చేసరికి కాస్తంత ఆలస్యమైంది. ముప్పొద్దుల పీకల దాకా పెట్టి ఎద్దుని మేపినట్టు మేపుతుంటే ఒళ్ళు కొవ్వెక్కి చేసే శ్రమ తగ్గిందే నీకు? పోనీ లేక ఎప్పటికన్నా తెచ్చిందిగా, కాస్తంత ఎంగిలి పడదాం. సర్లే, ఒక చిన్న ఫోన్ చేయాలి, మాట్లాడాక తిందాం. అలాగే అక్క. హలో ఎమ్మెల్యే గారు. హలో హలో ఎమ్మెల్యే గారు, నేను కాంతమ్మని. హలో, ఇక్కడ నెట్వర్క్ సరిగా లేనట్టుందక్క, అలా పక్కెళ్ళి మాట్లాడు. సరేరా. హలో. అయ్యా వీరనారాయణ గారు, పంతులు గారు, తమ స్వహస్తాలతో దీపాన్ని వెలిగించండి. అలాగే పంతులు గారు. శివ, ఏంట్రా దీపం ఇలా కొండెక్కింది? మీరేం భయపడకండి తల్లి, చెరువు గట్టు కదా, అందుకే కాస్త గాలి వీచినట్టుంది. అందుకే దీపం కొండెక్కింది. మరేం పర్వాలేదు, మళ్ళీ ఓసారి ప్రయత్నం చేయండి. అలాగే పంతులు గారు. ఓం కాలనేమిహ వీర శౌరశౌరజనేశ్వరః లోకాత్మాత్ విష్ణు వీరోనంతో ధన్యేహ బ్రహ్మణ్యో బ్రహ్మపుత్రః బ్రహ్మ బ్రహ్మవివర్తనః బ్రహ్మణో బ్రహ్మణో బ్రాహ్మణ ప్రియ మహాత్మో మహాకర్మ మహాతేజ మహోరగ మహాప్రభుర్మగ. పంతులు గారు, గాలి రావడం వల్ల దీపం కొండెక్కింది అన్నారు, కానీ సెయ్యడ్డు పట్టిన ఆరిపోతున్నాటే. అదే అమ్మా నాకు అర్థం కావటం లేదు. పాపం 15 ఏళ్లుగా ఈ వీరనారాయణ గారు తమ అన్నగారికి పిండ ప్రదానం చెయ్యాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఏ ఒక్కసారి దీపం వెలిగింది లేదు, కాక వచ్చింది లేదు, పిండం ముట్టింది లేదు. అదేంటి, పిండమంటూ పెట్టాక కాకొచ్చి తినాలి కదా? తినాలి బాబు, ఏం చేస్తాం, అంతా మా తలరాధ. నిజానికి మా శంకరనారాయణ వారసులే వచ్చి ఈ పిండ ప్రదానం జరిపించుంటే ఖచ్చితంగా నా బిడ్డ ఏ కాకి రూపంలోనో వచ్చి ఆ పిండాన్ని ముట్టుకుని ఉండేవాడేమో. కానీ పసి వయసులోనే
మా ఇంటి వారసులు దూరమయ్యారు. దాంతో పిండం పెట్టేవాళ్లు లేక ఇలా తమ్ముడే వాళ్ళ అన్నయ్యకి పిండ ప్రదానం చేస్తున్నాడు. బహుశా మా శంకరనారాయణకి అది నచ్చినట్లేదు. అందుకే తన వారసురాళ్ల కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. హలో హలో ఎమ్మెల్యే గారు, నేను సార్ కాంతమ్మని. ఎన్ని గంటలకి రమ్మంటారు? ఓకే సార్, రేపు సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ఆఫీస్లో ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ.